హాయ్ అండి. నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్‌తో తిన్నట్లయితే రైస్ చాలా తక్కువగా, ఈ కర్రీ చాలా ఎక్కువగా తినవచ్చు. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ కర్రీ తినడం వలన మన పొట్ట కూడా ఫుల్ ఫీల్ వస్తుందనమాట. అన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీలోని. జనరల్‌గా మనం రైస్ ఎక్కువగా తినేస్తూ ఉంటాము. కర్రీస్ చాలా తక్కువగా తింటాము. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒక కప్పు తిన్నట్లయితే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోటీ, చపాతీ, పుల్కా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో తెలియకుండానే కొంచెం కొంచెం వెజిటేబుల్స్ మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇలా అన్నీ కలిపి కూరలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎక్కువగా మనం సింగిల్ లేదు అనుకుంటే డబుల్ వెజిటేబుల్స్ వేసుకొని వండుకుంటాము. కానీ ఇలా 4, 5 రకాల వెజిటేబుల్స్ వేసి వండుకోవడం వలన హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఈ విషయం అయితే కొంతమందికి తెలిసిందే. మరి ఆలస్యం చేయకుండా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన దగ్గర అనుకూలంగా ఉన్న 4, 5 రకాల కాయగూరలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా వాష్ చేసిన తర్వాత మాత్రమే ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. వీలైనంత చిన్నగానే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా బాయిల్ చేయటం లేదు. అలా అని ఓవర్‌గా ఫ్రై చేయకూడదు ఈ వెజిటేబుల్స్ వచ్చేసరికి. అందుకు గాను చిన్న చిన్న ముక్కల్లా మాత్రమే కట్ చేసుకోవాలి. నేను బీన్స్ కొంచెము, క్యారెట్ కొంచెం, బీట్రూట్ కొంచెము, పొటాటో కొంచెము బాయిల్ చేసి ఉంచుకున్నాను. కొన్ని మిల్ మేకర్స్, కొంత క్యాబేజీ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ఇలా మన దగ్గర ఉన్న అనుకూలంగా ఉన్న వెజిటేబుల్స్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. ఇవే వెయ్యాలని ఏమీ లేదు. మీ దగ్గర డిఫరెంట్‌గా ఇలా కాలీఫ్లవర్ లేదంటే బ్రాకలీ ఇలా డిఫరెంట్‌గా క్యాప్సికమ్ ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. చాలా మందికి బంగాళాదుంప తింటే వెయిట్ ఎక్కువైపోతామేమో ఉంటుంది. అలా ఏమీ ఉండదు. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నట్లయితే అవి కూడా డైరెక్ట్‌గానే వేసుకోవచ్చు. చిన్న మొక్కజొన్న ఉంటాయి కదా! బేబీ కార్న్ అంటాము. అది కూడా వేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. బాయిల్ చేయడం అది చేయకూడదు. బాయిల్ చేసినా సరే ఒకవేళ ఆ వాటర్ కూడా బయట పడేయకూడదు. ఇలా అన్నీ కట్ చేసి ఉంచుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ కర్రీలో కొంచెం టేస్ట్ తేవడం కోసము మనం అల్లం, వెల్లుల్లి కొంచెం క్రష్ చేసుకొని పొట్టు తీసుకొని కచ్చబిచ్చగా దంచి ఉంచుకోవాలి. మీకు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే అది కూడా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవచ్చు. నేను మా టేస్ట్‌కి తగ్గట్టుగానే కొంచెం మాత్రమే అల్లం, వెల్లుల్లి ఇలా కచ్చబచ్చగా చిన్న రోట్లో దంచి ఒక హాఫ్ టీ స్పూన్ తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. మీకు మరి కాస్త టేస్టీగా ఉండాలి అనుకుంటే 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ ఉంటుంది కదా! వెన్న కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా ఫ్లేవర్ కోసము చిన్న చెక్క, లవంగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు మీకు స్పైసీ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే అదే కొంతమంది మసాలా ఫ్లేవర్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే డైరెక్ట్‌గా ఈ మసాలా దినుసులు పౌడర్‌లా కూడా వేసుకోవచ్చు. మాకు జస్ట్ ఫ్లేవర్ దిగితే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా చెక్క, లవంగా, చిన్న బిర్యానీ ఆకు వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్‌లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనము ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాం కనుక హైలో మాత్రం పెట్టకూడదు. మీరు హైలో పెట్టినట్లయితే పొగల్లాగా వచ్చేసి కర్రీ అయితే అంత టేస్ట్‌గా ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. మీ ఫ్లేవర్‌కి తగ్గట్టుగా వేసుకొని అది కాసేపు ఫ్రై చేసుకొని మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని పసుపు కూడా ఆయిల్‌లో సమానంగా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా లేట్‌గా ఏ వెజిటేబుల్ అయితే ఫ్రై అవ్వి కుక్ అవుతుందో ఆ వెజిటేబుల్‌ని ఫస్ట్ వేసుకోవాలి. లేట్‌గా బాయిల్ అయ్యే వెజిటేబుల్స్ ఫస్ట్ వేసుకోవాలి. ఎర్లీగా కుక్ అవుతాయి అనే ఉద్దేశం ఉన్న వెజిటేబుల్స్ లాస్ట్‌లో వేసుకోవాలి. ఇలా నేను క్యారెట్, బీన్స్, బీట్రూట్ ఫస్ట్ వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకొని సిమ్‌లోని మాత్రమే ఒక 4, 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇలా మగ్గించడం వల్ల ఈ వెజిటేబుల్ లేట్‌గా ఉడుకుతాయి కనుక కొంచెం టైం అయితే పడుతుంది. హైలో మాత్రం పెట్టొద్దు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. పచ్చి క్యాబేజు.
ఈ క్యాబేజీ వేయాలని ఏమీ లేదు. ఒక్కోసారి మన దగ్గర పర్పుల్ కలర్ క్యాబేజీ కూడా ఉంటుంది, అవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టమాటోని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా ఇలా మిడిల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మెత్తగా అయిపోతాయి. మీకు ఇలా కర్రీలాగా అదే ముద్దలాగా వద్దు అనుకుంటే, పొడి పొడిగా కావాలి అనుకుంటే మీరు టమాటోని స్కిప్ చేయొచ్చు, వేయనవసరం ఏమీ లేదు. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యి ఈ టమాటో కూడా కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి మీల్ మేకర్, అల్లుదుంప ఉన్నాయి కదా, నేను బంగాళదుంపను ముందుగానే ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్నాను. ఇది మనకి కొంచెం గ్రేవీలా చేస్తుంది కర్రీని. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బంగాళదుంప ఇష్టం లేని యెడల స్కిప్ చేయొచ్చు. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా వంట కారాన్ని వేసుకోవాలి. మీ దగ్గర ధనియా, జీరా ఇలా విడివిడిగా పౌడర్లు ఉన్నట్లయితే విడివిడిగా మీ స్పైసెస్కి తగ్గట్టుగా అన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వేసిన కారంలో అన్నీ కలిపే ఉంటాయి కనుక నేను మా రుచికి తగ్గట్టుగా వేసాను. ఇలా కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 100 ml అంటే చిన్న మనకి 100 గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో మాత్రమే వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయనవసరం లేదు. మరి వాటర్ ఎక్కువగా వేసినట్లయితే మరి ముద్దలాగా వచ్చేస్తుంది. అలా కొంచెం వాటర్ వేసి జస్ట్ ఫ్లేవర్స్ అన్ని బాగా మిక్స్ అయ్యే వరకు సిమ్లోని 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు మీకు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే పైనుంచి కొంచెము మసాలా జల్లుకోవచ్చు. కొంతమందికి చిల్లీ పౌడర్ ఫ్లేవర్ కూడా ఇష్టం ఉంటుంది. అలాంటి వారు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. నేను మా రుచులకు తగ్గట్టుగా ఉప్పు, కారం యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. రోటీస్తో అయితే చాలా బాగుంటుంది. నైట్ అయితే మీరు రోటీస్తోనే మిక్స్ చేసి తీసుకోండి. నేనైతే లంచ్లోకి చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా మంది కొంచెం కొంచెం కాయగూరలు మిగిలినట్టయితే పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే తయారు చేస్తారు. అలా మిగిలినప్పుడు కూడా ఇలా అన్ని కలిపి చేసుకోవడం వల్ల ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను అదే రోజు ఆకుకూర కూడా కొంచెం తయారు చేశాను అనమాట. నేను ఈ ఆకుకూర పప్పుని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడలేని వాళ్ళు అయితే చూడండి. ఆ రోజు లంచ్లోకి నేను కొంచెం ఆకుకూర పప్పు, ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో ఇలా సర్వ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. నాకైతే డైలీగా ఇలా 2 రకాల కాయగూరలతో లంచ్ చేయడం చాలా ఇష్టము. కొంతమందికి ఎక్కువగా వెజిటేరియన్ ఇష్టం ఉండదు, నాన్ వెజ్లు తినాలి, బిర్యానీలు తినాలని ఉంటుంది. కానీ నాకు అదేంటో తెలియదు, ఇలా 2 రకాల కూరలతోటి లంచ్ చేయడం చాలా ఇష్టము. ఆ రోజైతే ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అనమాట. రైస్ అయితే నేను చాలా తక్కువగా తింటాను. ఇలా కూరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కర్రీస్ ఎక్కువగా తింటాను అనమాట. అలా తినడమే మంచిది. రైస్లో అయితే మనకు అస్సలు బలమే ఉండదు. ఇలా అంతా టేస్టీగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం రైస్ ఇలా 2 రకాల కర్రీస్ తోటి మనము సర్వ్ చేసుకుంటే టేస్టీగా, హెల్దీగా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము హెల్దీగా ఉండాలి అంటే ఇలా 4-5 రకాల కాయగూరలు వేసుకొని వండుకుంటే చాలా మంచిది. అస్సాంలో అయితే ఆకుకూరలైనా ఇలా కాయగూరలైనా సరే ఎక్కువ మిక్స్ చేసి వండుకుంటారు. నాకు ఫస్ట్లో అయితే అది నచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా అలా మిక్స్ చేసే వండుతాను అనమాట, వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా సరే. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.